హలో వైజాగ్. ఇంత చలి ఉంటుంది అనుకోలేదే బాబు, చలి చేస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ నా పక్కనే ఉండి వచ్చి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మొత్తం మా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సినిమా సూపర్ హిట్. ఏంటి సూపర్ హిట్? చాలా చిన్న పదం అది. బ్లాక్ బస్టర్. ఫోన్ కాలు లోడే, అంతే. సో ముందు ఇంక ఇక్కడ మామూలుగా నేను వచ్చింది మాట్లాడడానికి ఒకటే, ఎక్కడి నుంచి ఏది ఎలా స్టార్ట్ అయింది. ఇప్పుడు గుంటూరు నుంచి ఏమో ఇతను స్టార్ట్ అయ్యాడు అన్నయ్యకి ఫ్యాన్గా. అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నయ్య అయ్యాడు, అక్కడ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, సుప్రీం హీరో చిరంజీవి, అక్కడి నుంచి మొదలైంది. నాది మొదలైంది విజయవాడ నుంచి. చిరంజీవి గారితో అన్నయ్యతో నాకు జర్నీ స్టార్ట్ అయింది విజయవాడ నుంచి. మొత్తం మాకు గ్యాంగ్ ఉండేది అక్కడ. ఆ గ్యాంగ్ అందరూ మొదట నేను అప్పుడే కాన్ఫిడెంట్గా, ఇప్పుడు ఇందాక బాబీ ఎలాగైతే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో అంతే కాన్ఫిడెంట్గా నేను అనేవాడిని. అదేంటంటే విజేత ఫంక్షన్ విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్, లేట్కి వెళ్ళాను. అక్కడ ఎక్కడో ఉన్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను నేను. అప్పుడు నేను అనుకుని నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళతో చెప్పాను, అసలు నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు పక్కన చిరంజీవి గారు పక్కన కూర్చుంది కోదండరామ్ రెడ్డి గారు, భానుప్రియ గారు కూర్చున్నారు. ఒకరోజు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని అనుకున్నా. వీళ్ళందరితో ఉండేవాడిని, మా వాళ్ళందరితో ఉండేవాడిని కాన్ఫిడెంట్గా, ఇందాక బాబీ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా. అక్కడి నుంచి మొదలయ్యి వచ్చి ఫస్ట్ ఫ్రంట్ క్యారెక్టరు, కొన్నేళ్ళ తర్వాత అన్నయ్య సినిమా తమ్ముడు క్యారెక్టరు, ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో అంతే లోడింగ్, కరెక్ట్. సో చాలా గర్వంగా ప్రతి మూమెంట్ ఆయనతో పర్సనల్గా యాజ్ వెల్ యాజ్, అంటే నేను విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చిన దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆయన సంఖ్య కూర్చున్నాను నేను. అంత ప్రేమిస్తారు ఆయన, అంత ప్రేమించారు నన్ను, అంత ఇష్టపడతారు నన్ను. మీతో గడిపిన ప్రతి క్షణం అన్నయ్య, మధ్యలో 9 ఏళ్ళు మిస్ అయ్యాం మిమ్మల్ని, ఇక మిస్ అవ్వద్దు అసలు. ఏదేదో చెప్పాలనుకున్నాను, మొత్తం దొబ్బిని. అన్నయ్య గురించి ఇంకోటి చెప్పాలి, ఆయన ఎంత మంచివాడండి. ఇందాకే బాబీ చెప్పేశాడు ఆల్రెడీ, నేను అనుకున్నదే బాబీ చెప్పేశాడు. అవతల వాడిని ఏమీ అనకూడదు, ఎవరైనా ఏమైనా ఆయన అంటే భరిస్తారు, బాధపడతారేమో కానీ అసలు బయటపడరు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. ఫోన్లే పాపం. అలాగే అసలు ఎవరిని నాకు తెలిసి నాకు పరిచయం అయిన తర్వాత ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది నేను వెళ్ళా అస్సలు. ఐ లవ్ యూ అన్నయ్య. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటికి చాలా టైం అయింది, ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం, తీసేద్దాం. ఇక ఈ వ్యక్తి, ఇతను బల్బు టైంలో నాకు పరిచయం అయ్యాడు, కథ చెప్తాన్నాడు, చెప్పాడు, ఒప్పించాడు, పవర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది. వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావని నా ప్రగాఢ నమ్మకం. వెళ్ళిపోయావు, ఇంకా అసలు డిస్కషన్ వెళ్ళిపోయినట్టే నువ్వు. సో అన్నయ్య, ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంకా చేసుకుంటా ఉన్నాయి. ఈ ఒక్క సినిమాకి ఇంకా బోల్డెన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ టైం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాట్లాడేద్దాం, అది బెటరు. అన్నీ అయ్యేసరికి ఏంటంటే మొత్తం అనుకున్న మొత్తం అని నాకున్న జ్ఞాపక శక్తికి మొత్తం పోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. నా చిన్న ఫ్యామిలీకి, నా పెద్ద ఫ్యామిలీకి, అండ్ ఈరోజు ఈ ఈవెంట్ని టీవీలో చూస్తున్న ఇంకా పెద్ద ఫ్యామిలీకి, అందరికీ. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంకటేష్ గారు ఆవకాయలు అంటే అంటే ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అండ్ ఏదో తెలియని పాజిటివిటీ. నాకు పెద్ద తెర మీద చూసిన ఒక స్టార్ని పర్సనల్గా కలిసిన తర్వాత ఇంకెక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు.
అండ్ ఆయన నాకు ఎప్పుడొకప్పుడు ఆయన ఫంక్షన్కి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది, అది బాబు బంగారంతో తీరిపోయింది. ఎప్పుడొకప్పుడు ఆయన నా ఫంక్షన్కి వస్తే బాగుండని కోరిక ఉండేది, అది జెర్సీతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఒక సినిమా చేసి ఒకే స్టేజ్ షేర్ చేసుకోవాలని కోరిక ఇంకా ఇంకా బలంగా ఉంది. ఇట్ విల్ బి అన్ ఆనర్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ యూ సార్. ఐ లుక్ ఫార్వర్డ్ టు దట్ డే. ఎందుకంటే ఈ రోజుకి ఎప్పుడైనా ఏదైనా మల్టీ స్టార్ టాపిక్ వస్తే నాకు ఎక్కువ మంది నువ్వు వెంకటేష్ గారు చేస్తే చాలా బాగుంటుందని ఎంతోమంది చెప్పారు. అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇంకా జెర్సీ ఆల్రెడీ నాకు చాలా చాలా స్పెషల్ సినిమా, దీంతో ఇంకా ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ ఫ్రమ్ టీమ్ జెర్సీ. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ జెర్సీ విషయానికి వస్తే నిజంగా ఫస్ట్ టైం ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే ఏప్రిల్ 19th రోజు మీరందరూ చాలా గర్వపడతారు. గౌతమ్ని చూసి గర్వపడతారు, నానిని చూసి గర్వపడతారు, అర్జున్ని చూసి గర్వపడతారు, శ్రద్ధని చూసి గర్వపడతారు, ఈ టీంకి పనిచేసిన ప్రతి వాళ్ళని చూసి గర్వపడతారు. ఇది నాన్న మీరు గర్వపడతారు, జున్నుగాడు గర్వపడతాడు. మీ అందరూ గర్వించదగ్గ ఒక సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కన్ఫామ్ ఫిక్స్ అయిపోండి, బ్లాక్ బస్టర్లు ఇలాంటి మాటలన్నీ ఆనట్లేదు నాకు ఎందుకో. ఒక మంచి సినిమాని మించిన ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు అసలు పెట్టకూడదేమో అనిపిస్తుంది నాకు. అంత గొప్ప సినిమాలో చేశానన్న ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఎందుకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉందన్నది మీరు 19th రోజు చూస్తారు. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చెప్పాల్సింది గౌతమ్ గురించి. గౌతమ్ చాలా ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. అండ్ తను ఈరోజు స్టేజ్ మీద లేడు, ఈ ఫంక్షన్కి లేడు, ఎందుకంటే ఇది కంప్లీట్గా తన ఫంక్షన్. బట్ ఈరోజు తన చెన్నైలో లాస్ట్ రీల్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్కి అయిపోయింది. ఈరోజు నైట్ యూఎస్ ప్రింట్స్కి అప్లోడ్ అవుతుంది. 9 o'clock డెడ్ లైన్. మధ్యాహ్నానికి పని అయిపోయింది, ఫోన్ చేశాడు, గౌతమ్ వస్తున్నావా అని అడిగాను. సార్ వచ్చేయచ్చు, ఆల్మోస్ట్ లాక్డ్, కానీ ఈరోజు 9 o'clock దాకా ఇక్కడే ఉంటే ఇంకా బెటర్ చేయగలనేమో అనిపిస్తుంది సార్ అన్నాడు. అది గౌతమ్ డెడికేషన్. అండ్ గౌతమ్ ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడు. గౌతమ్ ఏప్రిల్ 19th రోజు గౌతమ్ తీసిన సినిమా మాట్లాడుతుంది మీ అందరితో. ఇక్కడికి గౌతమ్ ఫ్యామిలీ వచ్చి ఉండొచ్చు, గౌతమ్ లేట్ కాబట్టి గౌతమ్ మిస్సెస్ని, గౌతమ్ వాళ్ళ అబ్బాయిని స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రండి, ప్లీజ్ రండి. అండ్ ఈ సినిమాలో అందరూ కూడా కథ చెప్పడంలోనే ఒక ప్రాసెస్ అయ్యారు. అంటే ఎవరు కూడా సాను సినిమాటోగ్రఫీ కథ చెప్తుంది, సాను కెమెరా కథ చెప్తుంది, అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కథ చెప్తుంది, నవీన్ చేసిన ఎడిటింగ్ కథ చెప్తుంది, అవినాష్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ కథ చెప్తుంది, పర్ఫార్మర్స్ అందరూ, యాక్టర్స్ అందరూ కథ చెప్తారు. అందరూ కథ చెప్పే ఒక ప్రాసెస్లో మాత్రం భాగమయ్యారు. ప్రొడ్యూసర్స్ కథ చెప్తారు వాళ్ళు ఎంచుకున్న ఒక కథతో. సో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశానన్న ఫీలింగ్ ఏమైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినా సరే నాకు తక్కువైపోతుంది. అండ్ గౌతమ్ కొడుక్కి చెప్తున్నా, మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అండ్ ఈ సినిమా పూర్తిగా అర్థం చేసుకునేంత వయసు, మెచ్యూరిటీ నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత మాత్రం గౌతమ్కి యూ విల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాన్, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ సారీ, అసలు ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. జస్ట్ జెర్సీ ట్రైలర్ నచ్చిందా మీ అందరికీ? జెర్సీ ట్రైలర్ స్టైల్లోనే చెప్పాలంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ అయింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏప్రిల్ 19 జెర్సీ థియేటర్లో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్.